ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏంటండి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి, అలా వస్తారా? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. రండి మావయ్య. కట్ కట్ కట్. అట్ట కదయ్యా, రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానలుడు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఈ అమ్మాయి ఫేస్ చూడు. స్వాతి ముత్యంలో రాధికండి. ఎవరివిడా? పాపం మీలాగే సెకండ్ హ్యాండ్. మీ ఇద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. ఈవిడికి బాబున్నాడు, నీకు పాపుంది, ఈవిడికి భర్త లేడు. నీకు భార్య లేదు. మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే. ఆ, మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళయిందండి. 8 ఏళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. ఆ, బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కాని నేను కాదు కదండి. మావయ్య ఒకసారి వెళ్ళరా. అర్థమైపోయింది, నేను తర్వాత కలుస్తా. రండి. వెళ్ళండి, పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మట్టర్ చేసేస్తా. భోజనం రెడీ. డాడీ, రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. మాకు తెలుసు, మా పప్పికి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు. కానీ తీసుకోవడానికి మీ పప్పి వెళ్ళటం. ఏమ్మా, మా పప్పికి ఏమైంది? అసలు పేరెంట్స్ అంటే ఎవరు? అమ్మా నాన్న. మరి అమ్మ లేకుండా మనం ఎలా వెళ్తాం? అమ్మ తీసుకొస్తేనే నేను స్కూల్ కి వస్తాను. మీ అమ్మ రాదమ్మా, ఏ? చాలా బిజీ, టైం ఉండదు. మా ఫ్రెండ్స్ అమ్మలంతా బిజీయేగా, వాళ్ళు వస్తున్నారుగా. మీ అమ్మ అందరమ్మల్లా కాదమ్మా. అమ్మ రాకపోతే నేను వెళ్ళను. పప్పి అల్లరి చేయకుండా ఆనంద్ తిను. నాకొద్దు. పప్పి రమ్మని ఫోన్ చేశావు దేనికి? నీకొచ్చిన ప్రాబ్లమే ఇప్పుడు నాకు వచ్చింది. ఏంటి? పేరెంట్స్ డేకి వాళ్ళ మమ్మీ రాకపోతే పప్పి కూడా వెళ్ళని మారం చేస్తుంది. తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ పసిబిడ్డను బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముందే వస్తుంది అని భ్రమ పెట్టి పెంచాను. నిజం చెప్పలేదు. నేను అలాగే బబ్లుని నమ్మించాను. ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. నీ బాబుకి తండ్రి కావాలి, నా పాపకు తల్లి కావాలి. మన ఇద్దరం భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? మరో రకంగా అనుకోవద్దు. భార్యాభర్తలంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు. రేపు ఒక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రుల్లా నటిద్దాం. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఆ పసి మనసును సంతోష పెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు. ఏమంటావ్? సరే. అమ్మో, ఇదేంటిది? ఫంక్షన్ పెట్టుకుని మా పప్పి ఇంకా రెడీ కాలేదేంటి? నేను రానని చెప్పానుగా. మమ్మీ వస్తే వస్తానన్నావుగా. మమ్మీ రాలేదుగా. వచ్చిందిగా. ఏది? ఇదిగో. నువ్వు నా మమ్మీవి కాదు, ఎగిరింటి రాక్షస ఆంటీవి. కాదమ్మా, నేను మీ అమ్మని. అమ్మవైతే మా ఇంట్లో ఉండకుండా ఎదిరింట్లో ఎందుకుంటావు? అదా, ఒకసారి మీ నాన్న నన్ను కొట్టి బబ్లు తీసుకుని బయటకు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాను. అంటే బబ్లు కూడా మా నాన్న కొడుకేనా? మీ నాన్న కొడుకు కాదమ్మా, నీ తమ్ముడు. ఏ భలే భలే. హలో మిస్టర్. నేను మిస్టర్ని కాదు, మీ డాడీని. నువ్వు డాడీ అయితే మరి మా మమ్మీని ఎందుకు కొట్టావు? మరి మమ్మీ నిన్ను కొట్టింది కదా, అందుకే నేను మమ్మీని కొట్టాను. మమ్మీ నువ్వెందుకు నన్ను కొట్టావు? అదే, నువ్వు పప్పిని కొట్టావు, అందుకని నేను నిన్ను కొట్టాను. బబ్లు, నువ్వు ఎప్పుడూ నన్ను కొట్టకు. అప్పుడు మమ్మీ నిన్ను కొట్టదు, నాన్న మమ్మీని కొట్టాడు. ఇంచక్క అందరం కలిసి ఉండొచ్చు. అలాగే కలిసి ఉందాం గానీ ఫంక్షన్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. రన్ 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 రన్. సభకు నమస్కారం. ఎంతో బిజీగా సాగుతున్న ఈ యాంత్రిక జీవనంలో ఈ పేరెంట్స్ డేకి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది. ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం. అందుకే ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఫంక్షన్ కి బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని సస్పెన్స్ లో పెట్టాం, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి, మిస్ ఇండియా. ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం.
మొదటి బహుమతులు స్పోర్ట్స్ లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు, స్టడీస్ లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి. నౌ వి ఆర్ ఇన్వైటింగ్ పప్పి, బబ్లు అండ్ దేర్ పేరెంట్స్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. వీరికి మిస్ కీర్తి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా? తప్పకుండా. నాన్న, ఆహా ఓహో, ఇన్నాళ్ళకి అల్లుడా మజాకా అనిపించావయ్యా. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక, లేక తన చేతుల మీదుగా నేను ప్రైజ్ తీసుకున్నందుక? చిచ్చి, ఆ పాపిస్ దాని గురించి మాట్లాడకు. ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది. మరి ఆనందం దేనికి? ఆలస్యమైన మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు. ప్రియా, నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏంటలేదు, హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డే కి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఆహా. ఈ విషయం పిల్లలకు చెప్పావనుకో వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావన్నాడు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి, నేను అడగాలి. అవునవును, ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా చెప్పా పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా? ఆంటీ గారు, ఆంటీ నేను కాదు, జయసుధ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమెన్ అది అర్జుందే. దొంగ ఆ చిరంజీవి. దొంగ దొంగ అది మణిరత్నంది. దొంగలు పడినట్టున్నారా? అది అరుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలీదండి, నా సామాన్లు మొత్తం ఎత్తుకుపోయారు. మేడం, మేడం నేను కాదు, రాజేంద్ర ప్రసాద్. నిజం చెప్పు. మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓ నాయన, నాకేం తెలుసు. నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం. ఈ లోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు. వీడెవడండి బాబు? మోహన్ బాబు. రావులమ్మా. రావులమ్మ మా ఆవిడ కాదు, విజయశాంతి. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. చంపేస్తాను. ఎవరికంటే మా సామాన్ పోయి మీ పెడతాండి, మధ్యలో మీ గోలేంటి? మీ సామాన్లు ఎక్కడికి పోలేదు. ఈ ఏడు ముందే ఆడొచ్చు కదా. సీన్ బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడనాడా? ఇంతకు మా సామాన్లు ఎక్కడున్నాయి? రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? నేనే. ఇద్దరు కుడికాయలు లోపల పెట్టండి. కుటికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా? నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా చేశారు. కాదు, వాళ్ళే గొడవ చేశారు. డాడీ, మమ్మీ, మన కొత్తిల్లు భలే ఉంది డాడీ. ఇక్కడే ఉన్నాం మమ్మీ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది. లోపలికి రండి. రండి. అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ఆహా. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా, అంత అదిరిపోయిందా? ఆ. ఏది చూపించు. రా. ఇదిగో చూడు. ఆ, అర్రే ఎలా ఉంది? అబ్బాయి. అయ్యో, ఎవరిని అడిగిల్లు మార్చావు? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలం, భార్య భర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తల వాళ్ళమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న, ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి, రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు, పక్కింటి వాళ్ళ దృష్టిలో. ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. ఆ లవంగం, లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి. సన్నాసి ఇవ్వాలే. ఇవ్వాలి. పదా. పదండి. మ్మ్.
ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను. ఆ పసివాళ్ళకి అమ్మా నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు. దాన్ని విషంగా మార్చకండి. ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటావు? మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు, కమిట్మెంట్స్ తెలుసు. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. వేరువేరేలలో వేరువేరుగా ఉండటం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం. ఎలాగో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. కిచెన్ హాల్ కంబైన్ గా ఉపయోగించుకుందాం. రెంట్ కూడా బాగా ఎక్కువ కదా. ఇద్దరం చెరుసాకం చేసుకుందాం. అలాగే పనులు కూడా. ఏమంటావ్? సరే. ఏమన్నా మేడం గారు, ఆరైపోయింది లేవండి. హలో, కోడి పుంజులాలో కుయ్యక్కర్లేదు. మీకంటే అరగంట ముందే లేచాం. నిన్ను లేపటం తప్పితే మాకు వేరే పని లేదు అనుకున్నావా? ఉంటే ఎందుకు అరుస్తావు? తిన్నదా రక్క? ఓసిన అర్థంగా బుచ్చి, నేను లేపింది మా పప్పిని. ఓహో, మేడం అంటే మమ్మల్ని అనుకున్నావు. ఆహా, నీకంత సీరియల్ లేదులే. ఇదిగో పొద్దున మాకు మీ సుప్రభాతం ఏంటి? తన రెడీ అయ్యి మమ్మల్ని కూడా రెడీ చేసుకోండి. నువ్వు రావే. విన్నావుగా, వెళ్ళు. తమరు కూడా. ఇదిగో శుభలక్ష్మి, మేము దోశలేసి అన్నం వండేశాం. నువ్వు త్వరగా చట్నీ చేసి కూరలు చేసేస్తే తిని పెడతాం. చట్నీలు కూరలు కాదు, చట్నీ కూర ఒక్కొక్కటే. ఏదో ఒకటి తగలబడు. మినిమం 45 మినిట్స్ పడుతుంది. మొండి కట్టం. ఇదిగో పప్పి, త్వరగా రా, స్నానం చేపిస్తాను. మీకంత సీన్ తెలియదులే. మా పల్లెన్ని అయిపోయి మీరు తనగా రెడీ అవ్వండి. అచ్చుడు, అక్క తమ్ముళ్ళ ఏం చక్కగా ఉన్నారు కదా? వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మీరేంటి? ఏంటి? ఐఎమ్ సారీ. నేను డాడీ కరెక్టాను మమ్మీ. డాడీ, నేను మమ్మీ స్కూటర్లో వస్తాను. పోనీ డాడీ. ఇదిగో జాగ్రత్తగా తీసురా. సేమ్ టు యూ. టాటా. మమ్మీ మమ్మీ, డాడీ వెళ్ళిపోతున్నారు. నువ్వు త్వరగా ఓవర్టేక్ చేయి. టాటా, బై బై. డాడీ, మమ్మీ వాళ్ళు ఓవర్టేక్ చేశాడు. నువ్వు తన పోడి. లేడీస్ తో మనకు పోటీ ఏంట్రా, వదిలే. లేడీస్ కాబట్టి మనకి ఇచ్చాడు. కమ్ ఆన్, స్పీడ్ పెంచు. కష్టం బాబు, అయ్యగారి బండి ఎంతకంటే స్పీడ్ అల్ల. ఇదే హై స్పీడ్. నువ్వేంట్రా నా బాడీ గార్డ్ లాగా? నీకు కాదు బాడీ గార్డ్, నీ కారుకు బాడీ గార్డ్. ఏదో దీన్ని నమ్ముకుని పిల్లజాలతో బతికేస్తాం. మొన్న అబ్బాయిని అమెరికా పంపించాను. ఇంకా ఆ ఇంజిన్ గేర్ బాక్స్ పడిపోతే మీరు రమ్మన్నా మీ జోలికి రా. నీ అబ్బా, ఆహా, పెద్ద డోరు, 2 డోర్లు జంట. ఆహా, థ్యాంక్స్ బాబు, ఇవాటికి చాలు. ఓ ఇహో. నువ్వు బట్టలు ఉతకడానికేనా? కాదు, బకెట్ లో బట్టలు వేసుకుని బాత్రూమ్ కెళ్ళి కొడదామని. అబ్బా, ఎంత సువాసన వచ్చిందో. జోకు. వాసన నా జోకుది కాదు. పొయ్యి మీద మాడుతున్న మీ పప్పు. అయ్యో, మర్చిపోయానే. మమ్మీ, ఆ? ఈ బబ్లు చూడు, నాకు మీసం కళ్ళు చూడు ఎలా పెట్టాడో. రే బబ్లు, ఏంటిది పెద్దవా? తనెవరు? అక్క. ఇంకెప్పుడు ఇలాంటి వెదవ పనులు చేయకు. సారీ చెప్పు అక్కకి. సారీ సిస్టర్. వెళ్ళి చదువుకోండి. నువ్వు కూడా. ఏయ్! అయ్యో, సారీ అండి. సారీ అంట. నువ్వు ఒకటి గమనించావా? ఏంటి? మనం అనుకున్నట్టు అన్ని బానే షేర్ చేసుకుంటున్నాం. ఒక్క పనే ఇద్దరం చేస్తున్నాం. ఏం పని? స్కూల్ కి పప్పిని బబ్లుని ఇద్దరం తీసుకెళ్తున్నాం, ఇద్దరం తీసుకొస్తున్నాం. అలా కాకుండా నన్నే తీసుకెళ్లి నన్నే తీసుకురమ్మంటారా? చస్తే కుదరదు. అదే మరి చెప్పేది పూర్తిగాను. నువ్వు మార్నింగ్ తీసుకెళ్తే నేను ఈవినింగ్ తీసుకొస్తాను. కుదరదు. నేనే ఈవినింగ్ తీసుకొస్తాను, నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళు. మీరా అయితేనే. ఏమైంది? కట్రా. దానికి అంత అరుపు ఎందుకు? బబ్లు దయ ఉంటుంది. మీకేమైంది? బ్రా. చి, 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 చి. చి. మీ బట్టలు ఉతుకుని మీరు వెళ్ళండి, నేను తర్వాత ఉతుక్కుంటాను. నీ అమ్మమ్మ. ఈ రోజు కూరే ఉండా డాడీ. ఇవాళ మనం వచ్చి రైసే. కూరలో మమ్మీవి. ఏమండారు మేడం? కోడిగుడ్డు. వెరీ గుడ్. రా మమ్మీ, భోజనం. మీరు చేసేయండమ్మా, నేను తర్వాత తింటాను. సిగ్గుపడిన చాలు గానీ రండి, అన్ని వేడి వేడిగా ఉన్నాయి. ఇంకేంటి డాడీ? అది ఇందాక మీ మమ్మీ. సిగ్గు లేకుండా పిల్లలకి చెప్తారంటే. ఏం జరిగిందో చెప్పవా డాడీ? చెప్తా. ఏం జరిగిందంటే, వద్దా నాన్న? పిల్లలు అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉండమంటావు? మీ మమ్మీ బాత్రూమ్ లోకి బట్టలు ఉతకడానికి వచ్చి
కాలు జారి కింద పడిపోయింది. హే, బబ్లు, మమ్మీ పడిపోతే అలా అనొచ్చా? తప్పు కాదు. దెబ్బ తగిలిందా మమ్మీ? లేదమ్మా, కొంచెం భోంచే. తమరు కూడా కూర్చోండి. గుడ్ నైట్ బబ్లు. గుడ్ నైట్ పప్పి. గుడ్ నైట్ మమ్మీ. వీళ్ళని ఇంట్లో పెట్టిన 3 నెలలకి ఎంటర్ అవుతున్నావు. ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఉంటుందంటావా? డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళాలండి. డార్క్ రూమ్ లోకి వెళ్తే డెవలప్ అయి ఉంటుందండి. బాగా చెప్పావు. అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్నారు. అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాము మరా. ఆహా, ఓహో, అవి వాళ్ళ టీవీ పేర్లు. టీవీ పేర్లు కాదండి బాబు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఓసారి అటు చూడండి. ఇంతకాలానికి మన కష్టం ఫలించిందండి. నరుబై, మన కష్టం కదరా, అల్లుడి గారి కష్టం. ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? మీ అల్లుడు గారికి కనుక అయిపోయిందిరా, మనం అనుకున్నంత అయిపోయింది. అల్లుడు గారు, కంగ్రాచులేషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అల్లుడి విషయం ఏంటో చెప్పు. ఆహా, ఏం తెలియనట్టు నన్ను పాపం చేస్తూ ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశాక ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా. ఏంటి మాట్లాడేది? ఇంకా ఏంటంటారంటండి, అక్కడ ప్రేమ గారు విలాక్ విలాక్. ఇంకా 6 నెలల తర్వాత మన ఇంట్లో అంటే ప్రియా- నెల తప్పింది. హలో, నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. మరి వాంతి మీ అల్లుడు గారి వండిన వంటలు తిని వాంతులు చేసుకుంటున్నాను. ఏం వేశారు ఆ కూరలో? కడుపంతా దేవేసింది. ఇదిగో, నన్నేమన్నా ఊరుకుంటాను. నా వంటకి పేరెట్టామంటే మాత్రం ఊరుకునేది లేదు. వంటలో గొప్ప వంట 30 వాంతులయ్యాయి. ఏ అద్వైల గడ్డే తినుంటావు? మీలా గడ్డి తోడు తినే లక్షణాలు మాకు లేవు. అంటే నేను గడ్డి తోడు తింటానా? ఎస్. ఇదిగో నిన్ను. లేడీస్ సార్. లేడీస్, వీళ్ళిద్దరూ కంచాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా? మాటలు లేవండి. ఇద్దరు వేరు వేరు మంచాల మీద మూడంకేసి పడుకుంటున్నారు. మౌన గీతం. ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. కాదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి. మనం కక్కోడానికి కాదు, ఆ, అమ్మాయి చేత కక్కించడానికి. ఎలా కక్కిస్తారండి? వాళ్ళిద్దరు వేరు వేరు గదుల్లో పడుకుంటే. ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి